అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం కృషి చేసే వారికి అందించే అత్యున్నత పురస్కారం 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని నార్వేజియన్ నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. వెనిజులాలో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో ఈ అత్యున్నత గౌరవానికి ఎంపికయ్యారు. చాలా కాలంగా నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడుతున్న ట్రంప్కి నిరాశ ఎదురైంది. మరి ట్రంప్ని కాదని మరియాకి ఇవ్వడంతో మరియా గురించి సర్వత్రా ఆసక్తి పెరిగింది. Yes. Yes. Hello. Am I talking to Maria Corina Machado? Yes, this is Maria Corina. Yes, Maria Corina. My name is Christian Berghardt Piken. I am the secretary of the Norwegian Nobel Committee in Oslo. And I'm calling to inform you that in a few minutes it shall be announced here at the Nobel Institute that you will be awarded the Nobel Peace Prize for 2025. Oh my God. So Oh my my warmest congratulations to you, Maria. Oh my God. Oh my God. Well, I have no words. I thank you so much, but I hope you understand this is a movement. This is a achievement of a whole society. I am just one person. I certainly do not deserve this. గత కొన్ని నెలలుగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తనకే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని మంకుపట్టు పట్టుకొని ఉన్నాడు. అయితే 8 యుద్ధాలను ఆపనని, ఇటీవలే హమాస్ ఇజ్రాయెళ్ల మధ్య కూడా తన వల్లే యుద్ధం ఆగిందని చెబుతూనే పలు సమావేశాల్లో బహిరంగ మీటింగ్లో కూడా తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని, ఇంకెవరూ తనలా ప్రపంచ దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు పాటు పడలేదని మొండి వాదనకు కూడా దిగాడు. తాజాగా రష్యా సైతం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతికి ఆయన పేరును నామినేట్ చేసింది. ట్రంప్కి వస్తుందేమో అని భావించారు అంతా. కానీ నోబెల్ జ్యూరీ మాత్రం సంచలన ప్రకటన చేసింది. ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి 2025 వెనిజులాకు చెందిన మరియా కొరీనా మచాడోకు ఇస్తూ ప్రకటన చేసింది. ఈ నార్వేజియన్ అకాడమీ మరియాకు నోబెల్ శాంతి బహుమతి వరించిందని తెలిపింది. ప్రజాస్వామ్య దేశాలుగా బయటికి కనబడినా కూడా నియంతృత్వ పోకడలతో సాగుతున్న వాటి జాబితాలో వెనిజులా కూడా ఒకటి. ఎన్నికల ప్రక్రియలో కుతంత్రాలకు పాల్పడి మళ్లీ గద్దెనెక్కే ఘనమైన నేతలున్న ప్రపంచం ఇది. తమ అధికారాన్ని ప్రశ్నించిన వారిని అణిచివేసే అలవాటున్న పాలకులు అక్కడ తిష్ట వేసుకొని మరీ కూర్చున్నారు. మాటలు కాదు, ఏకంగా తూటాలతోనే బెదిరించే అలవాటు వారిది. అలాంటి చోట ఓ స్త్రీ గొంతుక నియంతృత్వ ప్రభుత్వాల తుపాకీ చప్పుడును కమ్మేసింది. సామాజిక సాధనాల సాయంతో యువతను మేల్కొల్పింది. అందుకే మరియా కొరీనా మచాడో అక్కడ విప్లవ స్వరం. వెనిజులాలో ఓట్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఓ స్వచ్ఛంద సంస్థను కూడా నెలకొల్పారామె. 1967 అక్టోబర్ 7న వెనిజులాలోని కాకరస్ నగరంలో ఉన్నత కుటుంబంలో పుట్టారు మచాడో. తండ్రి పారిశ్రామికవేత్త కాగా తల్లి సైకియాట్రిస్ట్. అందుకే ఆమెలో నాయకత్వం, బాధ్యత, సానుభూతి లాంటి గుణాలు కలగొలుపుగా కనిపిస్తాయి. చదువుల్లో ముందుండే ఆమె ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో పట్టభద్రురాలు అయ్యారు. తర్వాత ప్రముఖ బిజినెస్ స్కూల్ నుంచి స్నాతకోన్నత విద్య యెల్ యూనివర్సిటీ ఫెలోషిప్ పూర్తి చేశారు. అయితే ఆమె మనసు మాత్రం ఎప్పుడూ ప్రజాస్వామ్య పరిరక్షణ వైపే ఉండేది. ఆ దిశగానే ఆమె ఆలోచనలు సాగేవి. ఎందుకంటే ఆ దేశంలో నామమాత్రపు ప్రజాస్వామ్యమే గద్దె మీద ఉండేది. ఓటు హక్కును పవిత్రమైనదిగా చెబుతారామె. ప్రజాస్వామ్యపు పునాది అయిన దీని పరిరక్షణకు తన జీవితాన్ని అంకితం చేశారు. తన ఆశయ సాధన కోసం 2002 సంవత్సరంలో సుమాతే అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. వెనిజులాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యంగా పనిచేస్తుంది ఈ సంస్థ. దీని ద్వారా పౌర హక్కులపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఓట్ల ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు కృషి చేశారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను బలపరచడానికి తోడ్పడ్డారు. సోషల్ మీడియా, కమ్యూనిటీ మీటింగ్ల ద్వారా యువతను జాగృతపరిచారు. ఆమె శ్రమ
వేలాది మంది వాలంటీర్లు ఎన్నికల పర్యవేక్షణలో పాల్గొన్నారు. అధికారాన్ని కాదు న్యాయాన్ని గెలుచుకుందామంటూ ఆమె సలిపిన పోరు ప్రపంచ ప్రశంసల్ని అందుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించడంలో సుమాతే విజయవంతమైంది. దాదాపు దశాబ్దం పాటు ఈ సంస్థతో కలిసి పనిచేసిన తర్వాత ఆమె వెంటే వెనిజులా పేరుతో లిబరల్ పొలిటికల్ పార్టీని స్థాపించారు. 2010లో ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థిగా చరిత్ర సృష్టించి తొలిసారి చట్టసభలో అడుగుపెట్టారు. అధికార పార్టీ వ్యతిరేక పోరాటాల ఫలితంగా ఒకానొక దశలో తన అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఆమె అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆంక్షలను ఎదుర్కొంటున్నారు. అయినా వెనుదిరగలేదు. ఆమెపై మోపిన ఆంక్షల కారణంగా గత కొంతకాలంగా అజ్ఞాతవాసంలో ఉంటూ కూడా సామాజిక మాధ్యమాల ద్వారా ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. ప్రస్తుతం వెనిజులా ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న మచాడో తన శాంతి పదం నుండి ఎప్పుడూ తప్పుకోలేదు. ఐక్యరాజ్య సమితి, యూరోపియన్ పార్లమెంటరీ వంటి వేదికల్లో ప్రజాస్వామ్య రక్షణపై తన గొంతును వినిపించారు. టైమ్స్ జాబితాలో చోటుతో పాటు వాక్లేవ్ హావెల్ హ్యూమన్ రైట్స్ ప్రైజ్, గ్లోబల్ డెమోక్రసీ లీడర్ అవార్డు లాంటి పురస్కారాలెన్నో అందుకున్నారు. ధైర్యం, నిజాయితీ, శాంతియుత పోరాటం ఈ మూడు కలిస్తే మార్పు తప్పక వస్తుందని నమ్మే కొరీనా మచాడో నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకోవడం ప్రజాస్వామ్య గొంతుకు ఇచ్చిన గౌరవంగా చెప్పొచ్చు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.